తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, న్యూ ఇయర్ మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ నెంబర్ మారేటప్పుడు ఇయర్ మారుతోంది అని అన్నప్పుడు చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాము. ఇంకా అవి సోషల్గా మనం చాలా ఎక్స్పీరియన్స్ చేసేది. ఇందులో ప్రధానంగా ఇయర్ మారుతోంది అని అనగానే 31st నైట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. January 1st నుంచి రెజల్యూషన్స్ అని స్టార్ట్ అయిపోతాయి. నీ రెజల్యూషన్ ఏంటి, నీ రెజల్యూషన్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటాం. నాది ఇలా, అది ఏదైనా కావచ్చు. ఒక చేంజ్ నేను కోరుకుంటున్నాను, ఇది అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఈ సంవత్సరం ఇది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇలా రకరకాల థాట్స్ని షేర్ చేసుకుంటారు, చెబుతూ ఉంటారు. సో అలా కొత్త రెజల్యూషన్స్ తీసుకుందాం అనే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి, ఏమని చెప్తారు, ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్పండి. నైస్ అండి, వెరీ నైస్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇది మన కొత్త సంవత్సరం కాకపోయినా కూడా ఈ రోజు ఏదైతే ఉందో చాలా మంది జీవితాన్ని చాలా మార్చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది బిలీవ్ చేస్తున్నారు దట్ అంటే డేట్ మారింది, కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు ఏదైతే జరిగిందో అదే నాకు సంవత్సరం అంతా జరుగుతుంది అని భావిస్తారు. అంటే భావన హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, ఎమోషన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, మనం భగవద్గీత కనుక చూస్తే మా గురుగారు భగవద్గీత ఒక క్రమంగా సాధనా క్రమం అని చెప్పారు. రీసెంట్ గా సాధనా క్రమసే భగవద్గీత అని చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ గురుగారు చెప్పిన శ్లోకం ఏంటిది అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు నుంచి ప్రారంభించారు. భగవద్గీత 700 శ్లోకాస్. కొంతమంది ఎక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 15th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా డిఫరెంట్ గా వాళ్ళ గురువు పరంపర నుంచి స్టార్ట్ చేస్తారు. సో మా గురువు గారు ఈ జనరేషన్ కోసం కానివ్వండి, ఎలా సాధన స్టార్ట్ చేయాలి అంటే ఈ శ్లోకం నుంచి ప్రారంభించారనమాట. సో ఎలాగా అంటే, మన జీవితంలో ఎప్పుడన్నా మార్పు రావాలి అని మనం కనుక అనుకుంటే ఫస్ట్ మనము తినే తిండి మారాలండి. మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు అంటే దినచర్య. మీ దినచర్య మారాలి అంటే దినచర్య మారాలి అంటారు. అది మారింది అంటే విల్ సీ కంప్లీట్ చేంజ్. మనం పెద్ద పెద్దగా ఆలోచిస్తాం, అది చేస్తాను, ఇది చేస్తాను, యోగా చేస్తాను. చాలా మంది అయితే యోగా వాక్ అనుకుంటారు కానీ ఫస్ట్ 10 days అంటారు, ఎవరు వెళ్ళకండి. ఫస్ట్ 10 days మొత్తం హడావిడి చేసేస్తుంటారు. జిమ్స్ ఎలా ఉంటాయి? జిమ్స్ అలా ఉంటాయి. 11th డే వెళ్ళంగానే అబ్బా 11 చాలా ఎక్కువ, అంతే కదా, అంటే 4th డే అయిపోతుంది. సో 2-3 రోజుల రోషం కాదు. ఏదన్నా కూడా సాధన క్రమంగా మనం గనక చూస్తే మనకు 21 days అని చెప్తుంటారు. లేదంటే 100 days ఛాలెంజ్ కొంతమంది చేస్తుంటారు. బట్ 21 days ఇస్ ద బెస్ట్ అనమాట. మనం గనక చూస్తే క్రమం ఒక, లేదంటే 28 days సైకిల్ అనేది ఒకటి, అంటే చంద్రుడు సైకిల్ లాగా అంటారు. సో 28 days పెట్టుకోండి, ఒక్కటి స్టార్ట్ చేయండి, అది మాత్రమే చేయండి. సింపుల్ థింగ్ నేనేం చెప్తాను అంటే, మీరు ఫస్ట్ పెన్ అండ్ పేపర్తో స్టార్ట్ చేయాలండి. ఇక్కడ స్టార్ట్ చేస్తే కాదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ నేనేం చేయాలనుకుంటున్నాను అన్నది రాసుకోవాలి. దీని తర్వాత ఇది చేయగలుగుతావా లేదా, సెకండ్ క్వశ్చన్. థర్డ్ థింగ్ ఈజ్, ఇది చేయడానికి నీకు ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా. ఫోర్త్ క్వశ్చన్, ఈ ఆటంకాలని ఎవరు తొలగించగలుగుతారు, ఎలా తొలగించగలుగుతారు, ఇది రాసుకోవాలి. ఫిఫ్త్ థింగ్ ఈజ్, నువ్వు 3 years తర్వాత నేను ఎక్కడ చూడాలనుకుంటున్నావు, 1 year తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నావు, 5 years తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నావు. ఆ 5 years తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు ఈ రోజు ఏం చేస్తే నీకు ఏం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, నీకు ఏ రోజు అయితే ఆపాలనిపిస్తుందో ఆ రోజు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి. ఇది రాసుకుంటే ఏమవుతుంది, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండి. జర్నలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఎవ్వరూ హెల్ప్ చేయరండి. ఉద్ధరేదాత్మదాత్మానం ఆత్మానం అవసాదే, నిన్ను నువ్వే హెల్ప్ చేయగలుగుతావు, అంతే కదండి. మోక్షం దొరికిన వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు కాబట్టి మోక్షం దొరికింది. ఒక ప్రశ్న మన భాగవతంలో వస్తుంది, ఎలాగైతే తాళానికి ఒక కీతోనే తీస్తాము, బంద్ చేస్తాం కదండి, అలాగే మనసుకు కూడా మనం ఓపెన్ చేయడం అంటే మోక్షం వైపు తీసుకెళ్ళడం, లేదంటే అధోగతి వైపు తీసుకెళ్ళడానికి కారణం మనసు. ఆ మనసుకు ఉపదేశించండి మీరు. మన మనసుని మనం ఉపదేశిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ రోజు చదువుకోండి, అది చేస్తున్నారా చూడండి, మనం చేయగలుగుతాం. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అని ఎవరు చేస్తారు, నేనే చేయగలుగుతా, నన్ను నేనే ఉద్ధరించగలుగుతా అన్న బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీత. సో అక్కడి నుంచి ప్రారంభం గనక చేస్తే, సో ఇవన్నీ చేయడానికి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం కరెక్ట్ టైంకి పడుకోవడము, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 7 తర్వాత తినకపోవడం చాలా మంచిదండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, న్యూ ఇయర్ స్టార్ట్ చేసాక మనం చూస్తాము
జనాలు ఫస్ట్ తిండి దగ్గర నుంచి మార్పు వస్తుంది. 4 o'clock తింటారు, 3 o'clock తింటారు, 2 o'clock తింటారు, 4 తర్వాత పడుకుంటారు, 12కు లేస్తారు. సో మీ దినచర్య మారింది అంటే మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో బెస్ట్ ఎవరైనా ఏ ఫీల్డ్ లో అన్న మీరు చూడండి, సక్సెస్ఫుల్ లైఫ్ కనుక మీరు పీపుల్ కనుక చూసారు అంటే ఇవి ఫాలో అవుతారండి. ఫుడ్ ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, రెండు ఇంపార్టెంట్. ఎంతసేపు పడుకోవాలి, మీరు లేచాక మీ బెడ్ మీరు క్లీన్ చేసుకోవడం. ఎంత గొప్ప వాళ్ళు ఉంటే అంత వాళ్ళ బెడ్ వాళ్ళు క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సింపుల్ డిసిప్లిన్ హ్యాబిట్స్ వల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా మారిపోతాయి. సో పెద్ద చేసే అవసరం లేదు, చిన్న స్టెప్స్ చేంజ్ చేసుకోండి, లైఫ్ మారిపోతుంది. సో ఇవి రెజల్యూషన్ గా తీసుకోవాలి. ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మనకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అంతే అంటారు కదండి, 2 అడుగులు ముందుకు వేసామంటే 3వ మార్గం ఎక్కడ వల్ల మనకు కనిపిస్తుంది. సో బిగిన్ విత్ హౌ యూ ఈట్, హౌ యూ స్లీప్, హౌ యూ థింక్. రోజు జర్నలింగ్ చేయండి, చదవండి, ఇది చాలు, మనకు ముందు మార్గం కనిపిస్తుంది. చాలా. ఎక్కడ స్టార్ట్ చేయమంటారమ్మా? ఒకవేళ భగవద్గీత డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళకూడదా స్టార్టింగ్ నుంచి? అంటే మా గురుగారు సాధన క్రమం నుంచి ఫస్ట్ మన శరీరం మారాలండి. చాలా వరకు ఇప్పుడు మనం అనుకున్నాము, నేను ఏదో ఇది తపశ్చర్య చేసేస్తాను, పెద్ద అనుకుంటాము, కానీ మన సింపుల్ ఈటింగ్ హ్యాబిట్స్ మారలేదు అనుకోండి, మనకు నిద్ర వస్తుంది. 5th డే జిమ్కి వెళ్ళకపోవడం కారణం ఏంటిది? నువ్వు ఎప్పుడో రాత్రి తిన్నావు, దానివల్ల అలసట వచ్చింది, నువ్వు పడుకున్నావు అని కొద్దనిపించింది, అంతే కదా. సో మెయిన్ థింగ్ ఫస్ట్ ఫుడ్ నుంచి మార్పు అనేది వస్తుంది. సో నిద్ర బాగా ఉండాలి, ఫుడ్ టైం కి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, యుక్తాహార విహారస్య అంత తీసుకున్నాం అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు జిమ్ కూడా మీరు చూస్తున్నాం, జిమ్ చాలా ఎక్కువగా చేసే వాళ్ళు చనిపోతున్నారు. అందుకోసం యుక్తాహార విహారస్య, యుక్త విహారం చేయాలి. ఈ జిమ్ స్టార్ట్ చేశాను కదా అని గంటలు ఒకటే రోజు చేశాను, సెకండ్ డే పడుకున్నాను అంటే దెర్ ఇస్ నో యూస్. సో కరెక్ట్ గా 1 hour అంటే 1 hour చేయండి చాలు. 1 hour 20 minutes యోగా చాలండి, చాలా మార్పు వస్తుంది. సో చిన్నవి కన్సిస్టెంట్ గా చేయడం వల్ల మనకు మార్పు వస్తుంది. సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్తాను అంటే ఫుడ్ మార్చండి, 7 లోపు తినేసేయండి. సెకండ్ థింగ్ ఈజ్ 20 minutes ఆఫ్ యోగా. 20 minutes టైం అందరికీ ఉంటుంది. 1 month లో 20 days చేసినా కూడా చాలు, మొత్తం 30 days చేయకున్నా కూడా 20 days కూడా మనం గనక యోగా చేస్తే మార్పు అనేది వస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ మీరు జర్నలింగ్ చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం ఆటంకం వస్తుంది, మనకు హెల్ప్ చేసుకునేది మనమే. జర్నలింగ్ వల్ల మాత్రం చాలా మార్పు వస్తుందండి. అండ్ 4th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రోజు గ్రాటిట్యూడ్ లెటర్ రాయండి. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. మనము బాధలో ఉండడానికి కారణం డిప్రెషన్ ఏదైనా చేయలేకపోవడానికి కారణము వి వాంట్ మోర్, కానీ ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయము. చిన్నవి ఒక 4 points రాయండి. మీరు దేవుడికి ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నారు, నేను పొద్దున లేచి సూర్యుడు చూడగలుగుతున్నాను, ఐఎమ్ నాట్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ కదా. నాకు అమ్మ నాన్న ఉన్నారు, ఐఎమ్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ. చిన్న విషయాలు ఉంటాయి. నేను లేచి నా ధ్యేయం కోసం నేను ఒక అడుగు ఈరోజు ముందు వేయగలుగుతున్నా, నాకు ఈరోజు ఒక రోజు ఇచ్చాడు దేవుడు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇలా సింపుల్ థింగ్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ లెటర్ కూడా చేంజ్ చేస్తుంది. సో రైటింగ్ అండి, జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్ లెటర్, స్మాల్ స్టెప్స్ దినచర్య చేయడం, లైఫ్ అంతా మారిపోతుంది. చాలా మంచి సలహా అన్నది. చాలా సంతోషం, ధన్యవాదాలు.